వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. బడిబాటలో భాగంగా సోమవారం రాత్రి పాలనిద్ర చేయడం జరిగింది. ఉదయం ఎంఆర్ఓ సతీష్ కుమార్, ముస్లాపూర్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ రమేష్, ఉపాధ్యాయులు దీనా, జనార్దన్ సర్, ఆంజనేయులు, లావణ్య, పంచాయతీ సెక్రటరీ గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ బడిఈడు కలిగిన పిల్లలను బడిలో చేర్పించడానికి తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. విద్య విలువను తెలియజేస్తూ ప్రతిరోజు బడికి పంపాలని, 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని అంగన్వాడీ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు సూచించారు. బడిబాట ర్యాలీలో గ్రామస్తులు, అంగన్వాడీ టీచర్ల, యువకులు అలాగే గ్రామస్తులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో 6వ తరగతిలో 30 మంది విద్యార్థులను బడిలో చేర్పించడం జరిగింది. జిల్లా పరిషత్ హైస్కూల్లో 6వ తరగతిలో విద్యార్థులకు చేర్చుకోవడానికి ఫీడింగ్ పాఠశాలలైన ప్రాథమిక పాఠశాల ముస్లాపూర్ తాండా, బర్దిపూర్ అలాగే బైరన్ దిబ్బా గ్రామాలకు ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థులు బడిలో చేర్చుకోవడానికి పేరెంట్స్ను కలవడం జరిగింది. బడిబాటలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు పల్లె నిద్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఎంఆర్ఓ గారి సహకారంతో ఎంఆర్ఓ గారితో పాటు గ్రామ కార్యదర్శి, అదేవిధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు అందరూ కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి బడికి ఈడు కలిగినటువంటి విద్యార్థులందరినీ కూడా గుర్తించి బడిలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా బడికి ఇర్రెగ్యులర్గా వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ని కలిసి వారికి మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 5+ ఉన్నటువంటి విద్యార్థులను కూడా గుర్తించి ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఈ పాఠశాలకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఫీడింగ్ స్కూల్ అయినటువంటి ముస్లాపూర్ తాండా, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ముస్లాపూర్, అదేవిధంగా బైరన్ దిబ్బ పాఠశాలను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మాట్లాడి వారందరూ కూడా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్లాపూర్ పాఠశాలలో చేరే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు మొత్తం ఇప్పటి వరకు ఒక 30 అడ్మిషన్స్ పూర్తి చేయడం జరిగింది.